Myself Hema Mali here. So what a name, Andy. thank How are you. you? Thank you. I'm good. So చాలా క్రేజీగా ఉంది. ఇప్పుడు దాకా రానా గారు ఇంత క్రేజీగా ఉంటారని వినటం వేరు, చూడడం వేరు అన్నట్టుంది మీ ప్రోమో కట్ అయితే. అబ్సల్యూట్లీ చాలా బాగుంది. థింక్ అగైన్ అన్నారు కదా, యాక్చువల్లీ మీరు ముందు చేసినటువంటి వాటిలో చూసుకుంటే ప్రతి టాక్ షోలో సెగ్మెంట్స్ అని కానీ 3 rounds అని కానీ 2 rounds అని ఒక ప్యాటర్న్ ఉంటుంది. సో ఇందులో ఎలా ఉండబోతుంది? ఏ ప్యాటర్న్ ఉండదండి. పక్కన పద్మ గారు ఉన్నారు, ఆవిడని అడగండి. అండ్ డ్యూరేషన్ ఎంత ఉండొచ్చు ఒక్కొక్క ఎపిసోడ్? It's about 40 minutes and is each of the episodes. So I'm hoping every evening when you go home, this is something that you should watch and go to sleep. All the very best. Thank you, Andy. Thank you so much. Rana, Hi. యాక్చువల్లీ మీ షోలో అన్ప్రొఫెషనల్ గా కింద కూర్చున్నారు. అన్ప్రొఫెషనల్ గారా? అరే మీ ఇంట్లో నువ్వు లేదు ఇప్పటి వరకు అయిన షోస్ అన్ని సీట్లో కూర్చుని డిగ్నిటీగా ఏదో ఐఏఎస్ ఇంటర్వ్యూస్ జరిగినట్టు జరుగుతాయి. సో ఇది ఫ్యామిలీతో కలిసి కూర్చున్నట్టు కింద కూర్చొని కొట్టుకుంటా ఆడుకుంటా కొంచెం డిఫరెంట్ వైబ్ ఉంది. అది దేనికోసం పెట్టారు? లేదంటే అంటే దట్స్ హౌ ఆథెంటిక్లీ వీఆర్ అండి. ఇప్పుడు మీరు అది సిద్ధు ఎపిసోడ్లో చూస్తుంటారు. ఎందుకంటే నేను సిద్ధు లీలా కూర్చుంటే అలానే కూర్చుంటాం, అలానే మాట్లాడుకుంటాం. రాజమౌళి గారితో అలా కూర్చొని మీకు అర్థమైంది. సో ఐ థింక్ వీఆర్ డిఫరెంట్ విత్ డిఫరెంట్ పీపుల్. సో ఐ మేడ్ షూర్ దట్ కమ్స్ అక్రాస్. ఓకే. అండ్ వెనకతల స్టార్స్ అందరూ ఒక డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఉన్నారు, చాలా వింటేజ్ స్టార్స్ అందరూ ఉన్నారు. సో దానికి ఈ షోకి ఏం ఇంటర్లింకింగ్ కనెక్షన్ ఉంది? That is actually the first stable of Suresh Productions, and the first 30 years of stars in the most relevant form. And they actually will be in different places of the studio also, but that is the reason I am here today. So I think that is very much a part of me. Hi, Rana. Thank you, Andy. Hi, Rana. Hey, Hi. what's up, man? మామూలుగా మీరు షో స్టార్ట్ చేసింది అప్పుడు ఎవరు హీరోలు ఎక్కువ పోటీ లేదు, మీరు ఎప్పుడు భూమి పుట్టక ముందు పుట్టినట్టుగా మీరు ఎప్పుడు ముందే స్టార్ట్ చేశారు షోస్ విషయంలో. ఓకే, తర్వాత వరుసగా ఇప్పుడు అన్స్టాపబుల్ అల్టిమేట్ సక్సెస్. సో హీరోల సినిమాల్లోకి ఎలా కాంపిటీషన్ ఉందో అలాగే టాక్ షోల్లో కూడా హీరో కాంపిటీషన్ ఉందో అనుకోవచ్చా? అంటే యాక్చువల్లీ అండి ఇప్పుడు ఏదైనా సినిమాల్లో కూడా ఇప్పుడు మీరు 2 సినిమాలు స్ప్లిట్ స్క్రీన్లో చూస్తున్నారంటే ఒకేసారి అట్లా కాదు కదా. ఒక థియేటర్కి వెళ్తే ఒక సినిమా లైట్లు ఆపేసి ఆ సినిమా చూస్తాం, నచ్చితే ఓకే, తర్వాత ఇంకో సినిమా చూస్తాం. ఐ డోంట్ థింక్ ట్రేడ్ విల్ ఆల్వేస్ హ్యావ్ అ కాంపిటీషన్ అండి. ఇట్స్ బికాజ్ అది మాట్లాడుకోవడానికి బాగుంటుంది. ఈడు ఫస్ట్ వచ్చాడు, ఆడు ఫస్ట్ వచ్చాడు అనేది మనకి ఇంట్రెస్ట్ అది యాక్చువల్లీ. బట్ రియల్ లైఫ్లో అలా ఉండదండి. ఎందుకంటే ఒక సినిమా ఏదో రోజు రిలీజ్ అవుద్ది, ఇంకో సినిమా ఇంకోది ఏదో రోజు రిలీజ్ అవుద్ది. ఆ ఫ్యూ డేస్ ఎందుకంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయి కాబట్టి యూ ఫీల్ కాంపిటీషన్. బట్ యాజ్ పీపుల్ వీఆర్ బీ వెరీ డిఫరెంట్. ఇప్పుడు బాలకృష్ణ గారి షో ఉంది, హిస్ పర్సనాలిటీ ఈస్ వెరీ వెరీ యూనిక్, వెరీ డిఫరెంట్. ఐఎమ్ అ వెరీ డిఫరెంట్ పర్సన్. సో ఐ థింక్ ఎంతమంది టాక్ షోలు చేసినా వాళ్ళ పర్సనాలిటీ ఒరిజినల్గా ఇఫ్ ఇట్స్ కమింగ్ అవుట్, ఐ థింక్ ఇట్ ఆల్వేస్ బీ యూనిక్. మామూలుగా జనరల్గా రాణా దగ్గుపాటి పేరు రాగానే ఫస్ట్ గుర్తొచ్చేది బాహుబలి. తర్వాత హీరోగా నేనే రాజు నేను మంత్రి సూపర్ డూపర్ సక్సెస్ కొట్టిన రాణా ఎందుకు మళ్ళీ హీరోగా బిగ్ సక్సెస్ ఇప్పుడు కొట్టలేకపోయాడు, ఎప్పుడు కొడతాడు? అంటే ఈ బాహుబలి, నేనే రాజు ఇవన్నీ చేసిన తర్వాత అండి చిన్న డెంటింగ్ పెయింటింగ్ చేయాల్సి వచ్చిందండి బాడీకి. సో దాంతో చిన్న గ్యాప్ తీసుకున్నాను. అండ్ అప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ దే వర్ యూనిక్ టు దట్ టైం. అంటే ఆ టైంలో రాని సినిమానే నేను చేస్తూ వచ్చాను. సో నౌ దోస్ బికేమ్ నార్మల్. టుడే లీడర్ ఆర్ అ గాజీ ఆర్ నేనే రాజు ఆర్ వెరీ నార్మల్ ఫిల్మ్స్, ఎవ్రీబడి డస్ ఇట్. సో నేను ఒక న్యూ కోసం ఎదుగుతున్నాను, ఆ న్యూ త్వరలోనే వస్తుంది. సో అప్పటి వరకు టాక్ షోలు ఇలాంటివి చేస్తూ గడుపుతున్నాను.